సో హాయ్ గాయస్, వెల్కమ్ టు మిస్టర్ మాస్క్ రివ్యూస్. సో గాయస్, డైరెక్ట్ పాయింట్కి వస్తాం. నిన్న జరిగిన అమర్దీప్ గారిపై దాడి ఏదైతే ఉందో దానికి పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ కి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది పాయింట్ టు పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకు అనేది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఈ ఫ్యాన్స్ మధ్య గొడవలన్నిటికీ కారణం మన బీబీ రివ్యూవర్ అయినటువంటి ఆదిరెడ్డి గారేనా లేదా అనేది కూడా ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ ఎందుకు అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇక ఫస్ట్ పాయింట్కి వస్తే, నిన్న జరిగిన అమర్దీప్ గారిపై దాడి ఏదైతే ఉందో దానికి పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ కి ఎలాంటి సంబంధం అయితే లేదు. సో ఇది కావాలని కొందరు యూట్యూబర్స్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల మనకు పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసినట్టు మనకు అక్కడ కావాలని కొందరు నెగిటివిటీ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో మీకు ఎందుకు అనేది కూడా క్లియర్ గా క్లారిఫై అయితే ఇస్తాను. సో అక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళు అడిగింది నేను తెలుసుకున్నది ఏంటి అంటే, అక్కడికి కొందరు తాగిన వ్యక్తులు వచ్చి కావాలని గొడవలు అయితే చేశారు. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ ముసుగులో చేసిన చిల్లర విధవలు చేసిన పనే తప్ప ఇక్కడ పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే అక్కడ అమర్దీప్ గారిపై అయితే దాడి అయితే చేయలేదు. అది మనకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. కొంచెం నాలెడ్జ్తో అంటే మనం ఆలోచిస్తే అమర్దీప్ గారి మీద దాడి చేయాలి పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్. బట్ నిన్న జరిగిన దాడిలో అమర్దీప్ గారి మీదే కాకుండా అమర్దీప్ గారి మీద అండ్ అశ్విని గారి మీద, గీతూ రాయల్ గారి మీద అండ్ అదే విధంగా పక్కనున్న జనాల మీద, ఆర్టీసీ బస్సు మీద కంప్లీట్ గా ఇలా దాడి చేయడం అయితే జరిగింది. సో దీని అన్నిటికీ కారణం కొందరు చిల్లర వెధవులు అక్కడి తాగి వచ్చి అక్కడ ఉన్న క్రౌడ్ ని చూసి అదే అదునుగా భావించి గొడవ చేసినా ఎలాగో మన మీదికి రాదు కదా అనేసి తాగిన మత్తులో అద్దాలు పగలగొట్టడం, ఇలాంటి చిల్లర వేషాలు వేయడం అయితే జరిగింది. బట్ ఇది పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ మీదకి అయితే రావడం అయితే జరిగింది. సో కావాలని కొందరు యూట్యూబర్స్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల కూడా మనకు పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్సే అక్కడ దాడి చేసినట్టు మనకు క్లియర్ గా అయితే అక్కడ మనకు నెగిటివిటీ అయితే కనిపిస్తుంది. బట్ అక్కడ జరిగింది వేరు, మనం ఇక్కడ వేరే వాళ్ళు క్రియేట్ చేసిన నెగిటివిటీ వేరు. సో ఇది గమనించి ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్ గా అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మీరు పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకవేళ ఇది చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్సే కాదు, అలా చెప్పుకునే అర్హత ఎప్పుడో కోల్పోయారు. సో ఇలాంటి విధవుల్ని చాలా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటివి మళ్ళీ చేయాలి అంటే నిద్రలో కూడా గజగజ వణికేలా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. అప్పుడే మరోసారి మరో వాళ్ళు చేయాలి అన్న కూడా ఆలోచిస్తారు. అండ్ ఇక దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఆదిరెడ్డి గారికి ఈ ఫ్యాన్స్ మధ్య గొడవలకి ఏదైనా కారణం ఉందా అంటే, సో మీకు కొందరికి కారణం ముఖ్యంగా మనకు ఆదిరెడ్డి గారే అనిపించి ఉండొచ్చు. దీనికి రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను. కొందరు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు, అది ఆదిరెడ్డి గారిని ఇన్స్పైర్ అయి పెట్టారు. ఇప్పుడు ఆదిరెడ్డి గారి మీదే కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఎందుకు అనేది కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన యూట్యూబర్స్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే తన ఓన్ కంటెంట్తో తన ఓన్గా కష్టపడి సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని రోజులు పడుతుంది అండ్ చాలా కష్టం కూడా సక్సెస్ అవ్వడం అనేది. బట్ ఇలా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఇంత ఓపిక అనేది ఉండదు. కాబట్టి వాళ్ళకు షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేయడం. కాంట్రవర్సీ ఎలా క్రియేట్ చేయాలి అంటే, మనం షార్ట్ కట్లో ఇన్స్టెంట్గా మనం సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో అంటే, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని కాంట్రవర్సీ చేస్తే సో దట్టు వాళ్ళకు అపోజిట్ గా నెగిటివిటీ ఈజీగా ఏదైనా చిన్న సందు దొరికితే చాలు నెగిటివిటీ స్ప్రెడ్ చేసి మనం ఈజీగా ఇన్స్టెంట్ గా మనం కాంట్రవర్సీ క్రియేట్ చేసి మనం ఇన్స్టెంట్ గా సక్సెస్ అనేది యూట్యూబ్ లో అవ్వచ్చు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. మీకు ఒక యూట్యూబర్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఒకసారి ఇతని యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇతను రెగ్యులర్ గా తన ఓన్ కంటెంట్ తో చేసిన వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఆదిరెడ్డి గారిని ఒక కాంట్రవర్సీ ఆబ్జెక్ట్ కింద యూజ్ చేసి వీడియో చేయడం వల్ల ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేసి మీరు క్లియర్ గా ఒకసారి చెక్ చేయండి. సో అతను రెగ్యులర్ వీడియోస్ కి లెస్ వ్యూస్, జస్ట్ 2K వీడియోస్ అంటే 2K వ్యూస్ అయితే వచ్చాయి. అదే ఆదిరెడ్డి గారి మీద కాంట్రవర్సీ క్రియేట్ చేసి వీడియో చేయడం వల్ల 44,000 మంది ఇంట్రెస్టింగ్ గా ఆ వీడియోని చూడడం అయితే జరిగింది. అప్పుడే మనకు ఏమర్థం అవుతుంది అంటే, కాంట్రవర్సీ చేయడం వల్ల యూట్యూబ్ కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, ఇంకొకరికి ఇంట్రెస్టింగ్ గా ఉంది అనేసి ఇంకొక వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. కాబట్టి సో ఇక్కడ ఈ యూట్యూబర్ ఏం చేస్తున్నాడు అంటే, కావాలని ఆదిరెడ్డి గారి మీద నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నాడు. వీడొక్కడే కాదు, చాలా మంది కూడా కావాలని నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇలాంటి విధవలను ఏమంటారు అనేది మీరే మీ ఓన్ గా ఒకసారి కింద కమెంట్ చేయండి. ఎందుకంటే గాయస్, ఒక మనిషి తన ఓన్ గా ఒక 7 సంవత్సరాల కష్టాన్ని అసలు అతనికి సంబంధమే లేని మ్యాటర్లో కాంట్రవర్సీ క్రియేట్ చేసి కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే సో దాన్ని ఏమంటారు అనేది కింద కమెంట్ చేయండి. ఎందుకంటే ఆదిరెడ్డి గారు ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా బయాస్డ్గా ఏ రోజు కూడా రివ్యూస్ అయితే చెప్పలేదు. బట్ అలా చెప్పకపోయినా కొందరికి 100% అనిపిస్తుంది. సో ఎందుకు అంటే గైస్, ఒక మనిషి ఒక 100 మందిలో 100 మందిని సాటిస్ఫై చేయడం అనేది ఇంపాసిబుల్. ఆదిరెడ్డి గారి విషయంలో కూడా అదే జరుగుతుంది.
సో సో అక్కడ మీరు రివ్యూస్ అనేది గమనిస్తే ఎవరికి బయాస్డ్గా చెప్పకపోయినా కానీ కొందరు సాటిస్ఫై కారు. ఎందుకంటే కొందరికి ఉన్న మాట అంటే ఉలుకెక్కువ అన్నట్టు. సో అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. సో ఇదే అదునుగా భావించి సో ఇక్కడ నిన్న జరిగిన దాడికి అసలు ఆదిరెడ్డి గారికి సంబంధం లేకున్నా కానీ ఈ యూట్యూబర్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, సో కావాలని ఆదిరెడ్డి గారి సక్సెస్ ని యూజ్ చేసుకొని వీళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేసి వీళ్ళు యూట్యూబ్ లో సక్సెస్ కావాలి అనేసి చిల్లర వేషాలు అయితే వేస్తున్నారు. ఇలాంటి చిల్లర వేదాలకు సక్సెస్ కావచ్చు కానీ ఆ సక్సెస్ అనేది ఎన్నో రోజులు ఉండదు. అండ్ ఇక నా ఒపీనియన్ లో ఒక సక్సెస్ అయిన వ్యక్తిని ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేసి 7 సంవత్సరాల కష్టాన్ని జస్ట్ ఒక చిన్న మ్యాటర్ లో సంబంధం లేని దాంట్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేసి డౌన్ ఫాల్ చేయడం అనేది నా విషయంలో అసలు నేను అయితే యాక్సెప్ట్ అయితే చేయను. ఇలాంటి విధవలకు సక్సెస్ అయినా కానీ ఆ సక్సెస్ అనేది అసలు రుచేయించదు. అసలు అది సక్సెసే కాదు నా దృష్టిలో. సక్సెస్ అనేది మన ఓన్ టాలెంట్ తో సక్సెస్ అవ్వాలి కానీ ఒకరి సక్సెస్ అయిన వ్యక్తిని మన కిందికి లాగి సక్సెస్ అయితే అది సక్సెసే కాదు. సో ఇలాంటి విధాలను మీరేమంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఇక ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ఇంతే. ఇంకా ఎక్కువ లాగితే ఈ సెన్సిటివ్ కంటెంట్ కాబట్టి, అంటే సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి, సో ఇలాంటి విషయాల్లో నేను ఎక్కువ లాగినా కానీ నేను కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఈ టాపిక్ ని ఇంతతో క్లోజ్ చేసి సో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.